నా ఆదివాసీ బిడ్డలు మారుమూల తాండాల మారుమూల ప్రజలందరికీ కూడా ఎంతో కొంత మన వంతు చేదురు వదలుగా సేవ చేస్తూ వాళ్ళు గ్రామ ప్రజలు మేలు జరిగే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇంతమంది ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకబట్టి ప్రతి సోదరి కూడా ట్రస్ట్ కోసం తెలుసుకునే పరిస్థితి కావాలి. ఈ ట్రస్ట్ అనేది నా ఆదివాసీ బిడ్డలకి పూర్తిగా చైతన్యవంతులుగా మార్చాలి, గుర్తెత్తి మాట్లాడే పరిస్థితి కావాలి. స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎక్కడ వేసిన గుంకలు అక్కడ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అలా కాకూడదు. నా ఆదివాసీ బిడ్డ ఎంతో కొంత మన వద్ద సహాయం చేయాలనే ఉద్దేశంతో, మేలు జరగాలి గ్రామాలకి, గ్రామ ప్రజలకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ తీసుకువస్తూ ఈ ట్రస్ట్ చేసే పనులు మీకు అందరికీ కూడా తెలిసే పరిస్థితి కావాలి. మొదటిగా నా ఆదివాసీ బిడ్డ చైతన్యవంతుడిగా మారాలి అన్న ప్రజాస్వామ్యంలో ఒక గౌరవమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలు తెలుసుకోవాలన్నా కూడా అన్నికి ప్రధాన కారణమైనటువంటి సమస్య ఏంటంటే మనం నిరుద్యోగత. చదువు లేకపోవడం వల్లవే ప్రజాస్వామ్యం విలువ తెలిసే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో చదువు చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి, చదువు అనేది చాలా విలువైన విషయం కాబట్టి చదువుని ప్రయత్నించాం. ప్రధానంగా చదువు చాలా విలువైన విషయం. ఎందుకంటే చదువు లేకపోతే మనం ప్రజాస్వామ్య విలువ తెలిసే పరిస్థితి ఉండదు, భారత రాజ్యం కల్పించినట్టు హక్కుల చట్టాలు కూడా తెలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రెండు తెలుసుకునే పరిస్థితి కావాలి. నీ జీవన విధానాన్ని కూడా మార్చుకునే పరిస్థితి కావాలనుకున్నప్పుడు చదువు చాలా ప్రాముఖ్యత. చదువు లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకబట్టి మన భగవంతుడు జన్మించిన తర్వాత, గర్భంలో జన్మించిన తర్వాత మనకి పూర్తిగా భగవంతుడు 2 నేత్రాలు ఇస్తుంది. 3వ నేత్రం చదువు. అందుకబట్టి ఆ 3వ నేత్రం చాలా విలువైనది. బాహ్య ప్రపంచం చూడడానికి 2 నేత్రాలు జరుగుతుంది, కానీ బాహ్య ప్రపంచంలో ఉన్న విలువలు, ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవాలంటే చదువు చాలా ప్రాముఖ్యత. అందుకబట్టి ఈ చదువుని చాలా ప్రాముఖ్యత ఇస్తూ నా ఆదివాసీ బిడ్డ చదువుకుంటే మ్యాక్సిమం వాడంతా వాడు అభివృద్ధి చెందే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా చదువు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా గ్రామాలు, కొన్ని వేలాది గ్రామాలు ఆదివాసీ తాండాలను చూసినప్పుడు, ఈ తాండాలు చూసినప్పుడు నిజంగా పూర్తిగా అభివృద్ధి లేని పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే మనకి భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు ఉన్నప్పుడు కూడా నిజంగా మారుమూల తాండాలకు పోయేదానికి ఎటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితి. రోడ్లు కానీ, కరెంటు కానీ, మసీదులు కానీ, విద్య కానీ, వైద్యం కానీ సక్రమంగా అందలేని పరిస్థితి. అది చూస్తున్నప్పుడు కూడా మనసి కళ్ళు తిందే పరిస్థితి ఉంటుంది. అందుకబట్టి అలా కాకుండా ఆదివాసీ బిడ్డలు మన వంతు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో, ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకి సేవ అందాలనే ఉద్దేశంతో మొదటిగా ఆదివాసీ బిడ్డలు చట్టాల హక్కులు తెలుసుకునే పరిస్థితి కావాలి. చైతన్యవంతులుగా కావాలంటే ప్రధానంగా విద్య ప్రాముఖ్యత. అందుకబట్టి ఈ విద్యని మొదటిగా నెలకొల్పుతూ పూర్తిగా ఆదివాసీ ట్రస్ట్ తీసుకొచ్చి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థ ఏంటి అంటే రాత్రి బడులు తీసుకొచ్చాను. నా ఆదివాసీ బిడ్డలు, నా తాండాలో ఉన్న ప్రజలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో, చదువు ద్వారా వెలుగులు నింపే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో మొదటిగా రాత్రి బడులు తీసుకొస్తూ గ్రామాలు, వాడని కూడా ఈ ట్రస్ట్ ద్వారా నిజంగా చదువుకునే భాగ్యం కలిగి ఉంటే ప్రతి సభ్యుడు కూడా, ప్రతి మనిషి కూడా జీవన విధానం, జీవన స్థితిగతులు తెలుసుకునే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో చదువుని ప్రాముఖ్యత ఇస్తూ రాత్రి బడులు తీసుకురావడం జరిగింది. ఆ రాత్రి బడుల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందే పరిస్థితి తీసుకొచ్చాను. అందుకబట్టి ఇదంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసే మంది కూడా. దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ మాదిరిగా ఉండే పరిస్థితి అంటే, మనం కల్పించినటువంటి ఏదైతే ప్రభుత్వాలు కల్పించినటువంటి, అదే రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన కల్పించినటువంటి హక్కుల చట్టాలతో పాటు ఆ విధంగా రిజర్వేషన్ ఏ విధంగా కల్పించే పరిస్థితిలో భాగంగా దాంతోపాటు మనకి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, లేకపోతే మంచినీరు కానీ, ఇదన్నీ కూడా ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ నిజంగా మనకు వాలంటీర్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో వాలంటీర్ నెలకొల్పుకోవడం తీసుకొచ్చాం. ఈ వాలంటీర్ ఉద్యోగం ఏంటి అంటే మన ట్రస్ట్ ద్వారా కంప్లీట్గా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు గ్రామాలకు అందే విధంగా కావాలి. అలాగే ఒకవేళ అందలేని పరిస్థితి ఉంటే కంపల్సరీ జిల్లా అధికారులు కానీ, మండలాధికారులు కానీ, లేదా నాయకులు కానీ తెలిసి ఆ సమస్యని పరిష్కరించే విధంగా కావాలి. అంతేకాకుండా అలా జరగలేని పరిస్థితులు ఉంటే కంప్లీట్గా ట్రస్ట్కి నిజంగా సంప్రదించి ఒక అర్జీ ఇచ్చినట్లయితే మనం చేయవలసింది అయితే మనం చేస్తాం. మనం చేయలేకపోతే మన ద్వారా ప్రభుత్వాన్ని కూడా వినియోగించే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకబట్టి ఆ వాలంటీర్ చాలా ప్రాముఖ్యత ఉద్యోగం కాబట్టి ఆ వాలంటీర్ నెలకొల్పాం. అంతేకాకుండా మన ట్రస్ట్ ద్వారా ఏదైతే నిజంగా మారుమూల తాండాల్లో పోతే నిజంగా సరైనటువంటి వైద్యం అందే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఏదైనా గ్రామం ఉంటే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మండలం చాలా దూరంగా ఉండే పరిస్థితి, దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి ప్రథమ చికిత్స వచ్చినప్పుడు అందాలనుకున్నప్పుడు కూడా అందే పరిస్థితి ఉండదు. అందుకబట్టి ఆ పరిస్థితి భాగంగా పూర్తిగా నిజంగా ఆదివాసీ తండాల్లో పోతే జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా కూడా ఓ టాబ్లెట్ కానీ, ఇంజెక్షన్ కానీ, లేకపోతే దెబ్బ తగిలిన తర్వాత ఐడిన్ కానీ దొరికే పరిస్థితి ఉండదు. అందుకబట్టి అలా కాకుండా పూర్తిగా ఆదివాసీ ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత మేలు జరగాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని సంప్రదిస్తే జిల్లా కలెక్టర్ గారికి నిజంగా సార్ మా మారుమూల ప్రాంతాల్లో ప్రథమ చికిత్స జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ట్రస్ట్ ద్వారా మెడికల్ కిట్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తామని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది.
ఓకే సార్ మీరు చేసుకోండి పర్వాలేదని చెప్పడం జరిగితే మన ట్రస్ట్ ద్వారా కూడా ఎవరైతే వాలంటీర్ ఉంటున్నారో ఆ వాలంటీర్ ద్వారా నిజంగా మెడికల్ కిట్ ప్రొవైడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అంతేకాకుండా చాలా విషయాలు మెడికల్ క్యాంపులు ఏదైనా ట్రస్ట్ ద్వారా పెట్టినప్పుడు కానీ మెడికల్ క్యాంపులు ఉండే విషయాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా తీసుకురావడం జరిగింది. అన్నికన్నా ప్రాముఖ్యమైన విషయం చదువు మీద దృష్టి పెట్టాం. మన వాళ్ళు పేద పిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రుల పిల్లలున్నా కూడా ఈ ట్రస్ట్ చదివించే కార్యక్రమం తీసుకొచ్చాం. అలాగే మీ పిల్లలు కూడా డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే చదువు మధ్యలో మానేసి వస్తుంటే ఆ పిల్లల్ని కూడా చదివించే కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ విధంగా రకరకాలుగా ఎడ్యుకేషన్ ప్రేరేపించాం. అంతేకాకుండా ఆదివాసీ బిడ్డలు పూర్తిగా నిజంగా ఎవరైనా కూడా పెద్ద చదువులు చదవాలి అంటే చదువుకునే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ తెలివి ఉన్నప్పుడు కూడా మనమంతా కూడా పేదరికం వెంటాడే పరిస్థితి. ఆ కారణంగా మనం చదువుకోలేని పరిస్థితి ఉండడం వల్ల చదువు అనేది చాలా విలువైన విషయం కాబట్టి ఆ చదువుని మనం ప్రోత్సహించే పరిస్థితిలో ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా ఆదివాసీ బిడ్డ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో మన వంతు ఎంతో కొంత మన చేదోడు వాదనగా ఉన్న ట్రస్ట్ ఉంటూ కంప్లీట్గా వాళ్ళకి అభివృద్ధి చేసే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ట్రస్ట్ విద్యని ప్రాముఖ్యత ఇస్తూ చదువు బాటలో ముందుకు నడిపించే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకబట్టి మనమంతా కూడా మన ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీలో ఉందనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా ప్రతి వారానికి మీటింగ్ పిలిపించి మనమంతా కూడా అవేర్నెస్ కలుగుతూ చైతన్యవంతులుగా మారుతూ మనం ముందుకు పోయే పరిస్థితి చేయాలి. అందుకబట్టి ఈ ఒక్క ట్రస్ట్ ద్వారా మన ప్రజలకందరికీ కూడా మేలు జరిగే పరిస్థితి భాగంగా చదువు అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాం. అంతేకాకుండా మనకు అన్నికన్నా ప్రాముఖ్యత విషయం మనకి వైద్యం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఏదైనా కూడా నిజంగా వైద్యం అనేది సరైన చాలా ఇంపార్టెంట్ విషయం. మనిషి పుట్టిన తర్వాత నిజంగా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కోగలుగుతాం, కానీ నిజంగా సుదీర్ఘమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం ప్రాణపాష్టం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు చాలా కష్టమైన పరిస్థితి. అందుకబట్టి నా ఆదివాసీ బిడ్డ అలా కాకూడదనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా పూర్తిగా వైద్యం చేసే పరిస్థితి తీసుకొచ్చాను. చాలా మందికి 100 మందికి ఆపరేషన్ చేసే కార్యక్రమం కూడా తీసుకొచ్చాను. అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా చాలా ఆపరేషన్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థతో పాటు ఎడ్యుకేషన్ వ్యవస్థతో పాటు నైట్ స్కూల్స్ వ్యవస్థతో పాటు గ్రామాల అభివృద్ధి విషయంలో కావాలి. గ్రామాల అభివృద్ధి విషయం ఏ మాదిరిగా ఉంటుందంటే పూర్తిగా గ్రామాల అభివృద్ధి చెందే పరిస్థితి కావాలి. రోడ్డు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ విద్య కానీ వైద్యం కానీ సక్రమంగా అందే పరిస్థితి కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ప్రభుత్వాలు చేస్తుంది లేదన్నట్టు, కానీ మన వంతు కూడా చెదరు వదలుగా ఉండాలి గ్రామాల్లోనే ఉద్దేశంతో గ్రామాల్లో మంచినీళ్ళ విషయాలు గ్రామాల్లో మంచినీళ్ళు లేకపోయినా కూడా ట్రస్ట్ ద్వారా కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, అలాగే సిసి రోడ్లు ఇచ్చే కార్యక్రమం, కమ్యూనిటీ హాల్ ఇచ్చే కార్యక్రమం, మనం చేయలేని పరిస్థితి ఏదో ఉంటే అధికారుల దగ్గర తీసుకుపోయి సమస్యని పరిష్కరించే మార్గం తీసుకొచ్చారు. అందుకబట్టి ఈ ట్రస్ట్ ఈ కార్యక్రమం చేసే పరిస్థితి. దాంతో భాగంగా వ్యవసాయ రంగంలో, ఎందుకంటే ఆదివాసీ బిడ్డ ప్రధానమైనటువంటి వృత్తి, ప్రధానంగా నిజంగా జీవన ఆధారమైన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. ఓన్లీ మన భారతదేశమే కాకుండా మన ప్రాంతాలే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీ బిడ్డకు ప్రధానమైనటువంటి వృత్తి, ప్రధానమైనటువంటి జీవన ఆధారం ఏంటంటే వ్యవసాయం. ఈ వ్యవసాయం చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ వ్యవసాయం అనేది పూర్తిగా నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనిషి ఒక బట్ట కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా కంప్లీట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ ఏ మాదిరిగా మనకు వచ్చే పరిస్థితి ఉంటుందంటే పూర్తిగా వ్యవసాయం చేస్తే మనం పండినటువంటి పంట సక్రమైన రేట్లో ఉంటే నిజంగా ఆదివాసీ బిడ్డ కూడా బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నిజంగా మనం పండించిన పంట కాఫీ కానీ మిరియా కానీ పసుపు కానీ ఏ పంట పండించినా కూడా ఆదివాసీ బిడ్డకి గిట్టుబాటు ధర అనేది ఉండే పరిస్థితి లేదు. అందుకబట్టి ఈ గిట్టుబాటు ధర సరైనటువంటి రేట్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ఆదివాసీ బిడ్డ ఎవరి దగ్గర మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఐటీడీఏ ద్వారా మనము సొసైటీ తీసుకువస్తూ మనం పండించిన పంట సొసైటీకి ఇచ్చుకోగలిగితే మీరు మార్కెట్లో 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. ఇక్కడ దళాల వ్యవస్థని కూడా మోసపోయే పరిస్థితి ఉండకుండా పూర్తిగా మనకి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకబట్టి ఈ సొసైటీ తీసుకొచ్చాం. రకరకాల సమస్యల్లో ఉన్నా కూడా ప్రతి విషయం కూడా మనమంతా కూడా కమ్యూనికేషన్తో కలిసికట్టుగా ఉండగలిగితే కంప్లీట్గా మనం ప్రజాస్వామ్యంలో మంచిని చేయగలుగుతాం ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ఇదంతా కూడా మనం నెలకొల్పుతూ ఈ ట్రస్ట్ చేసేటువంటి కార్యక్రమాలు ఈ మాదిరిగా ఉంటూ అలాగే రాబోయే రోజులు కూడా మనం ఆదివాసీ ట్రస్ట్ తరపున నిజంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకబట్టి అది చాలా చాలా సుదీర్ఘంగా చెప్పే పరిస్థితి కాబట్టి మనమంతా కూడా చేద్దాం రాబోయే రోజులంతా కూడా. దాంతో భాగంగా స్కూల్స్ కానీ మీ పిల్లలు చదువుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చర్చనీయాంశంగా మీకు చెప్పే పరిస్థితి చేస్తున్నాను. కాబట్టి మీ పిల్లల్లో కూడా 7th పాస్ అయ్యి 8th నుండి డిగ్రీ వరకు చదివే పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఆ పిల్లల్లో కూడా స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చాను. అందుకబట్టి ఇదంతా కూడా మంచి జరిగే పరిస్థితి కావాలని ప్రతి వ్యక్తి కూడా చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను. అంతేకాకుండా మనం ఇదన్నీ కూడా పక్కన పెడితే
ఇదన్నీ కూడా ఒక పార్ట్ చేస్తున్నటువంటి మన వృత్తి, ఇదంతా కూడా ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఇన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దాదాపు 4-5 రోజులు ఆదివాసీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనమంతా కూడా చూస్తున్నామా? మనమంతా కూడా. అందుకబట్టి మీకంతా కూడా క్లారిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో, మీ క్లారిటీగా ప్రతి సభ్యుడికి చెప్పే విషయంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేను పూర్తిగా మీకు చెప్పే విషయం తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రతి ఆదివాసీ బిడ్డ కూడా ఎవరికి తప్పు చేయలేదు, ఎవరైతే దోచుకోలేదు. మనమంతా కూడా పూర్తిగా మనకు మనమే మనం బతుకుతున్నాం. మనం ఎవరి దగ్గర తీసుకుని జరిగిన తర్వాత వెంటనే జీమడుగుల బ్రాంచ్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి త్వరితగతిగా చెక్ చేస్తూ ఎంతో కొంతవరకు ధైర్యం నింపుతూ మంచి మాటలు చెబుతూ వాళ్ళకి మనమంతా ట్రస్ట్ ద్వారా కూడా చేతుల వద్దకు ఉండే విధంగా ఎంతో కొంత ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొచ్చాను. ఇది చేయడం కూడా తప్ప అడుగుతున్నా నేను. ఇలా ఎన్నో ఆపరేషన్స్ ఇదంతా కూడా. అంతేకాకుండా చట్టపిల్లిలో కానీ మోర్ దెన్ ఆపరేషన్స్, అంటే మీకు జస్ట్ కొంతవరకు అంతా అక్కడే ఉంటాయి. రకరకాల ఆపరేషన్ తీసుకొచ్చాం. అందుకబట్టి అంతేకాకుండా మన ట్రస్ట్ ద్వారా ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవ్వాతాతలు కూడా మనం కూడా చేతుల వదలకు ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా వారికి బట్టలు కానీ లేదనుకోండి బియ్యం కానీ పప్పులు కానీ ఇచ్చే దుప్పట్లు కానీ ఇచ్చే కార్యక్రమం చేయడం తప్ప అని అడుగుతున్నాను నేను. మన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నిజంగా ఇదే కాదు, మన రీసెంట్గా కూడా జీమడుగుల మండలం బీరం గ్రామంలో కూడా వాటర్ మంచినీళ్ళు వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు కూడా మోటార్ కొట్టించి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగే మనకి నిజంగా కొమ్మం గ్రామంలో కూడా సిసి రోడ్ వేసే కార్యక్రమం తీసుకొచ్చారు. రత్నగిరి కోలంలో కూడా కమ్యూనిటీ హాల్, చాలా గ్రామాల్లో ఉక్కూరుబ గ్రామాల్లో కూడా కమ్యూనిటీ హాల్ ఇచ్చాను నేను. వాళ్ళకి కూడా చేసే కార్యక్రమం చేయడం అది కూడా తప్ప అడుగుతాను నేను. అంతా కూడా చాలా విషయం, ఆపరేషన్ విషయంలో కానీ పిల్లల చదువుల విషయంలో కూడా ఓ పాపకి ఐఏఎస్ ఐఏఎస్ కోచింగ్ పంపించడానికి కూడా తప్ప అడుగుతున్నాను నేను. అంతా కూడా నా పిల్లలు డాక్టర్లు చేయడం కూడా తప్ప అడుగుతున్నా. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న భాగ్యంలో అందరికీ మేలు జరిగే పరిస్థితి కార్యంలో నిజంగా తప్పు అని భావించే కొంతమంది దుష్టశక్తులు వాళ్ళకి ఏం చెప్పాలో మీరే ఆలోచించాలా మీరంతా కూడా. అందుకబట్టి దయచేసి సోదరులారా, ప్రతి వ్యక్తి కూడా మనం కష్టాలు వచ్చినప్పుడు మనం నిబ్బరంగా ఉంటూ మనం తప్పు చేయలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు మనకంతా కూడా. అంతేనే కదండి. అందుకబట్టి మళ్ళీ ఈ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు వాళ్ళు ఓర్వలేక చూడలేక వాళ్ళంతా కూడా మనల్ని తప్పుడు నిందలు మోపుతూ వాళ్ళంతా కూడా తప్పుడు విధాలుగా చేస్తూ సోషల్ మీడియాలో కూడా మీరు పోస్ట్ చేసింది మీరు చూసే ఉంటారు. చూసారా మీరందరూ కూడా? చూసారా లేదండి? మనకి మన ఇదే బ్రాంచ్లో పాడేరు బ్రాంచ్లో జరిగినటువంటి విషయాలు ఇదన్నీ జరిగింది. మొన్న రీసెంట్గా మీరు చూస్తే మీరంతా కూడా మీరు మీటింగ్ వినకుండా అక్కడిక్కడ పోయే పరిస్థితి చేసినప్పుడు కానీ లేదా మీ అవసరాల మీద పోయే పరిస్థితి చేసినప్పుడు కూడా ఆ వ్యక్తులు ఈ ఒక్క ట్రస్ట్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని కంకణం కట్టుకొని ఈ వ్యవస్థని కంపల్సరీగా కుంగదీయాలి, తొక్కాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తులు చేసే కార్యక్రమాలు. బేసిక్గా ఒక వ్యక్తి నిజంగా ఈ ఒక వ్యక్తి ఏదైనా సమస్య కానీ ఏదైనా విషయం చెప్పాలనుకుంటే కంప్లీట్గా నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యుడి కానీ కలిసి ఏంటి ఇదనేది తెలుసుకొని ఏ పని చేయాలి. కానీ అలా లేకుండా మన ప్రమేయం లేకుండా మన ఒక నిజంగా మన ఒక అనుసు లేకుండా ఏమీ లేకుండా కూడా ఒక దుర్మార్గుడు నిజంగా ఆదివాసీ ద్రోహి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రధానమైనటువంటి వృత్తిలో ఉండి కూడా ఈ వ్యవస్థని కూల్చడం అనేది నిజంగా ఆ వ్యక్తి ఆదివాసీ ద్రోహిగా పరిగణిస్తాం మనమంతా కూడా. నిజంగా ఇన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా తప్పుడు నిందలు మోపుతూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో కూడా తప్పుడు రాతలు రాస్తూ మన మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేసినటువంటి ఆ మూర్ఖుడిని కూడా మనలో కూడా తెలియని పరిస్థితి. అందుకబట్టి దేశ సోదరులారా ఏం జరిగిందని తెలియాలా. మొన్న మనకి పోయిన గత నెల రోజుల్లో జరిగినటువంటి మీటింగ్లో నిజంగా ఒక శ్రీమూర్తిని మన బ్రాంచ్ అమ్మాయిని కూడా శ్రీమూర్తిని నిజంగా అదే షాపులో వెళ్ళి ఆమె డ్రింకు తాగి అనుపని చేసి వచ్చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కావాలని ఆపేసి పూర్తిగా కుర్చీలు అడిగితే ఆమె కూడా మామూలుగా చెప్పి వచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా ఈ సంబంధం విషయం వచ్చేసినప్పుడు కూడా ఆమె డబ్బుల కోసమో ఏం కోసమో మాట్లాడలేదు. ఆమె అడిగిందని సమాధానం చెప్పి వచ్చేసినంత మాత్రం ఆ మూర్ఖుడు ఏం చేశాడంటే ఈ ట్రస్ట్కి పంగనామాలు పెట్టించాలి, ట్రస్ట్ని తొక్కిచ్చారనే ఉద్దేశంతో ఏమని రాశాడంటే చూడండి ఒక్కసారి సోదరులారా. ఆదివాసీ ట్రస్ట్ పేరుతో అమ్మాయికి గెలిచిన నుంచి 10 కోట్లు వసూలు చేశాడు అన్నమాట. 10 కోట్లు కాదు కదా, కనీసం ఆ మూర్ఖుడికి 100 రూపాయలైనా కూడా సభ్యతంగా నిర్ణయం కట్టాడని అడుగుతున్నా నేను.
10 కోట్ల రూపాయలు అయితే 100 కుటుంబాలు బాగుపడతాయి. అంతేనే కాదండి, 10 కోట్లు మన జీవితంలో మనం చూడలేదు. అలాంటి వ్యక్తి 10 కోట్లు కలెక్ట్ చేశారంటే నిజంగా ఆ మూర్ఖుడికి అడుగుతున్నాను, ఆ మూర్ఖుడు నిజంగా రాంబాబుకి అడుగుతున్నాను. నేను ఒక్కసారి రాంబాబు గారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా నిజంగా నువ్వు ఇచ్చేవా ట్రస్ట్ అని అడుగుతున్నాను. లేదనుకుంటే 10 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నదో మాకు చెప్పాలి. లేదనుకుంటే ఏదైతే మేము ఇచ్చినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ ఏది ఇచ్చామో, కోర్టుకి ఇచ్చామో, నువ్వు కంపల్సరీ కూడా మాకు పరువు దావా కేసు మీద ఫైల్ చేసాము. పరువు దావా కేసు మీద నువ్వు కంపల్సరీ కూడా ఈ 10 కోట్ల రూపాయలు కట్టాలని కూడా నేను పూర్తిగా ట్రస్ట్ సభ్యుల ద్వారా నేను ప్రధానిగా మీ అందరికీ అడుగుతున్నాను. అందుకబట్టి ఈ 10 కోట్లు ఎక్కడ ఉంది, ఈ 10 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు, ఈ 10 కోట్ల రూపాయలు ఏ అకౌంట్లో ఉంది, నీవన్నీ కూడా చెప్పాల్సిన ధర్మం నీకు వచ్చింది. కాబట్టి నువ్వు ఈయనకి 10 కోట్లకి చెప్పకపోతే పరువు దావా కేసు మీద 10 కోట్లు నువ్వు కట్టాల్సిన బాధ్యతనికి మొట్టికాయలేసే 1 కోట్లు ఉన్నాయి, చట్టాలు ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా ఈ 10 కోట్లు కూడాతో పాటు ఆ వ్యక్తి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగి అయినాక CCA రూల్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చట్ట విరుద్ధమైన పనుల కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ, రాజకీయంలో కానీ, ఇలా సంస్థల్లో కానీ ఎక్కడ కూడా తల దూర్చకూడదు. ఒక టీచర్ అయినాక పిల్లలకి వెళ్ళి పాఠాలు చెప్తూ ఆ పిల్లల్ని ప్రయోజకులు చేయాల్సిన ధర్మంలో వృత్తిలో ఉంటూ ఆ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆ రోజు ఒక వర్కింగ్ డేలో ఉన్నప్పుడు కూడా ఇదే లక్ష్మరం కూడా వచ్చి ఆ వ్యక్తి అమ్మాయిని కూడా ఇంట్రాగేషన్ చేయడం. అతను డ్యూటీ ఇంట్రాగేషన్ కాదు కదా, ఇంట్రాగేషన్ చేసే డ్యూటీ ఎవరిది? ఓ లాయర్తో, ఒక పోలీస్ ఆఫీసర్తో చేయాల్సిన డ్యూటీ పోయి ఆ టీచర్ వచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేసి తప్పుడు ప్రచారం చేసి వ్యవస్థని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఆ వ్యక్తి ఏం చేయాలి ఒకసారి ఆలోచించారా మీరందరూ కూడా? అంతేనే కదండి. అందుకబట్టి ఆ వ్యక్తికి చట్టాలు బుద్ధి చెప్పే పరిస్థితి చేస్తుందని కూడా ఆశిస్తున్నాను నేనంతా కూడా. అంతేకాకుండా ఇక్కడతో ఆగకుండా ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇది జరిగిన తర్వాత మన వల్ల పోయి అన్న ఎందుకు ఇలా చేసావు, తప్పు కదా, ఎందుకు రాసావని అడిగితే ఆ వ్యక్తి ఆ నైటే మళ్ళీ ఆయనతో ఆగకుండా మళ్ళీ పూర్తిగా నిజంగా తప్పుడు రాతలు రాసే పరిస్థితి తీసుకొచ్చారు. 2,20,000 మంది ఉన్నటువంటి ఒక అధ్యక్షుడు, 3 రాష్ట్రాలకు బ్రాంచ్లు ఉండే ఒక అధ్యక్షుడి మీద ఆ వ్యక్తి నేనెవరో తెలియదు, నాకు అతనెవరో తెలియదు, నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడింది లేదు, చూసింది లేదు, నాకు అడిగే విషయం కూడా తెలియదు ఎవరు కూడా. ఆ వ్యక్తి నిజంగా ఆ రాంబాబు అనే మాస్టారు పూర్తిగా నా ఫోటో పెడుతూ కిందకి నీచంగా రాసే పరిస్థితి తీసుకొచ్చారు. ట్రస్ట్ ముసుగులో అక్రమ వసూలు చేస్తున్న ఆదివాసీ ట్రస్ట్ అంట. ఇంత నీచమైన రాత రాస్తారా నిజంగా? అతను ఇప్పుడు మీరున్నారు, మీ మీద ఒక ఫోటో పెట్టేసి కిందకి నేను రాస్తే ఎంత అది ప్రజలకి, మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కానీ మీరు కానీ నిజంగా మిమ్మల్ని డామేజ్ తగ్గించే కార్యక్రమాలు ఉంటుందా లేదండి? ఎంత బాధాకరమైన విషయం. ఆ వ్యక్తి నిజంగా మనం ఎదుగుతున్నప్పుడు, వ్యవస్థ ఎదుగుతున్నప్పుడు, ఆదివాసులకు మేలు జరుగుతున్నప్పుడు ఇంత నీచమైన రాస్తాలు రాస్తారా అని అడుగుతున్నాను నేనంతా కూడా. ఇంత దిక్కుమాలినటువంటి వ్యవస్థలో, ఇంత దిక్కుమాలినటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఈ వ్యవస్థ మీద రాస్తారా అని అడుగుతున్నాను నేను. ఇంత మంచి చేసే వ్యవస్థ మీద చూడండి ఒక్కసారి నా ఫోటో పెడుతూ ఇష్టానుసారంగా రాసే కార్యక్రమాలు ఎవరిచ్చారని అడుగుతున్నాను, నా ప్రమేయం లేకుండా. ఇది న్యాయమా అని అడుగుతున్నా నేను. 2,20,000 మంది మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా, ఆదివాసీ జాతిని దెబ్బతీయడమే కాకుండా ఎంతో మంది ఇక్కడ నిజంగా పేదవాళ్ళు ఎంతోమంది ఆపరేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ, గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ మేలే జరుగుతున్నప్పుడు ఆ బుద్ధి మాలిన నీచుడు, నిజంగా నిర్కృష్టుడు, నిజంగా ఆదివాసీ ద్రోహి ఇంత నీచమైన దాన్ని దిగజారుతారా అని అడుగుతున్నా నేను. అక్కడితో ఆగలేదు ఆ వ్యక్తి. మనం చేసే కార్యక్రమాలు, ఆదివాసీ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు, మనం చేసే అభివృద్ధి ఏంటి అంటే సభ్యత వివరాలతో చేస్తే ఆ వ్యక్తి కొత్త నాదం తీసుకొచ్చాడు. ఈ వ్యక్తి ఇక్కడంట మనం చేసే పనులు 12,000 రూపాయలు కడితేట 4,000 ఇస్తున్నామంట. ఎందుకు ఇస్తారు ఎవరైనా కూడా? ఇక్కడ ఏంది రాయలేదు, మళ్ళీ ఇంకోటి ఇంకా రాయలేదు. ఓన్లీ 12,000 కడితే 4,000 ఇస్తారని ప్రశ్న అడుగుతుంది. ఎలాగ ఇస్తారని అడుగుతున్నా నేను. ఏ పని పాడ లేకుండా 12,000 కడితే 4,000 ఇస్తారా? మరి ఇవ్వనప్పుడు ఆ నీచుడికి, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర ఉన్నటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా నేను. అంతేకాకుండా అక్కడతో ఆగకుండా పుస్తల తాడు అమ్మేట ఇందులో కడుతున్నారంట స్త్రీలు. ఇంత నిజమైన రాతలు రాస్తారు ఆ వ్యక్తి. నిజంగా ఆ వ్యక్తికి ఏమన్నా కూడా తెలియదు.
అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి మళ్ళీ వెంటనే మళ్ళీ మనం ఎవరికి చెప్పలేదు, ఏమీ లేదు, మనకు తెలియదు కూడా. వెంటనే అది ఆగకుండా మళ్ళీ మన ఆదివాసీ ట్రస్ట్ ఒక ఆఫీసు ఫోటో పెడుతూ మన పర్మిషన్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా వాడు తీసుకుంటూ ఫోటో పెడుతూ కిందకి మన తప్పుడు రాసే కార్యక్రమం తీసుకొచ్చాడు. అక్కడ ఏమి రాశాడంటే 12,000 రాశాడు, ఇక్కడ 12,500 కన్నా ఇక్కడ 3,000 అట. అంటే వాడికి క్లారిటీ లేదు. అక్కడ 12,000 రాస్తూ 4,000 ఇస్తామట, ఇక్కడ 12,500 రాస్తూ 3,000 ఇస్తామట. అంటే గాలి మాటలు విని, ఈ ట్రస్ట్ విషయంలో తెలుసుకోకుండా గాలి మాటలు విని ఆ వ్యక్తి తప్పుడు రాతలు రాస్తారు అని అడుగుతున్నా నేను. అంతేకాకుండా మళ్ళీ ఇంకో విషయం, మన ఒక ఆదివాసీ ట్రస్ట్ ఒక రికార్డ్స్ అన్ని కూడా జిల్లా ఎస్పీ దగ్గర ఉన్నదట. ఏ రోజు కూడా ఎస్పీ దగ్గర పోలేదు, మనం వాళ్ళు పిలవలేదు, మనం పోలేదు. ఇది పోలీసు వాళ్ళు కూడా పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు, పోలీసు వాళ్ళు కూడా మోసగించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంత నీచమైనటువంటి విషయాలు ప్రభుత్వానికి, నిజంగా మన ట్రస్ట్కి, ప్రజలకి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చే పోలీసు వాళ్ళు కూడా మోసం చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. అంతేకాకుండా మళ్ళీ విలేకరులు ఎవరైతే విలేకరు సోదరులు ఉన్నారో అందరికీ కూడా అంటే నేను ప్రతి మండలంలో కూడా అమౌంట్ కడుతున్నానంట. ఆ విషయం కూడా మన ట్రస్ట్ సభ్యులకు చెప్పడం జరిగింది. విలేకరులు నిజంగా ఏ రోజు నా పైసలు అడగలేదు, ఏ విలేకరు సోదరులతో కూడా నేను మాట్లాడలేదు, విలేకరులతో ఏ రోజు కూడా నేను పట్టించుకోలేదు. నేను కేవలం ఆదివాసీ ట్రస్ట్ ప్రజలు మేలు జరగాలి, ఆదివాసీ ప్రజలందరికీ కూడా మేలు జరగాలి. ఏ ఒక్క పేపర్లో కానీ ఏ ఒక్క మీడియా సోదరులతో కూడా నాకు పరిచయం కూడా లేదు పెద్దగా. అయినప్పుడు కూడా వాళ్ళు కూడా తప్పుడు మాటలు చెప్పే పరిస్థితి చేశారు. అలాంటప్పటికి మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి.